సాయి గారు అయితే ప్రధానమంత్రి మోదీ ఒక ఫోన్ కాల్ చేస్తే యుద్ధం ఆగిపోతుంది. ఇది ఒక నమ్మకం ఆయన మీద, భారతదేశం మీద. విశ్వగురువు భారతదేశం కనుక ఇనిషియేషన్ తీసుకుంటే ఆగిపోతుంది. ఇది చెప్పింది యుఏఈ దౌత్యవేత్త, డిప్లొమాట్. వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ అయింది? అట్ ద సేమ్ టైం చాలా కాకతాళీయంగా అదే సందర్భంలో పార్లమెంట్లో మనం ఏం చేస్తున్నాము, ఇరుక్కుపోయిన భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు ఏం చేస్తున్నాం అని జయశంకర్ గారు కూడా ప్రధానమంత్రి తరఫున ఆయన ఒక ప్రకటన చేశారు. చేస్తూ ఇలాగా 50 స్పెషల్ బెడ్స్ నేను ఒక్కరోజు పెట్టింది, మళ్ళీ వాళ్ళు 100 పెడుతున్నారు, తీసుకొస్తున్నాము ఇరుక్కుపోయిన వాళ్ళని. నమ్మకం పెంపొందించే ఒక ప్రక్రియ భారతదేశం వైపు నుంచి నడుస్తుంటే మన మీద నమ్మకం ఉన్న ప్రత్యేకించి గల్ఫ్ దేశాలకు చెందిన దౌత్యవేత్తలు మాట్లాడటం అనేది ఒక పాజిటివ్, ఒక కొహెసివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసింది. నేను ఓకే, కరెక్ట్. యాక్చువల్లీ ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న టైంలో, బడ్జెట్ సమావేశాలు రెండవ దశ నడుస్తున్నటువంటి టైంలో విపక్షాలేమో ఇరాన్ యుద్ధం గురించి చర్చించాలి అని అంటున్నారు. సో మన దగ్గర విపక్షాలు మాట్లాడుతున్నాయి. అఫ్ కోర్స్ ఇరాన్ యుద్ధంలో మనం అసలు దౌత్యపరంగా ఫెయిల్ అయిపోయాము, ఇది ఫారెన్ పాలసీ ఫెయిల్యూరు అన్ని మాట్లాడుతున్నారు, అది వేరే విషయం. అదే టైంలో జయశంకర్ గారేమో ఇక్కడ నిన్న ఒక సూమోటో స్టేట్మెంట్ అంటారు. జనరల్గానే ఇరాన్ యుద్ధం జరుగుతున్న టైంలో అసలు ఏం జరుగుతుంది పశ్చిమాసియా యుద్ధంలో అనేది, అండ్ భారత్ ఏం చేస్తుంది అని చెప్పే ప్రయత్నం ఆయన చేశారు. ఆయన 2-3 అంశాలు, ఒకటి అక్కడ ఉన్నటువంటి మన భారతీయుల విషయంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే 60,000 మందిని తీసుకొచ్చేసాము, ఇంకా కావాలంటే మిగతా వాళ్ళకు తీసుకొస్తాము. అండ్ అక్కడ ఉన్నటువంటి నాయకులతోటి మోదీ గారు స్పష్టంగా మాట్లాడారు. అక్కడ ఉన్న ముఖ్యంగా గల్ఫ్ దేశాల అధినేతలందరితోటి మాట్లాడారు. సో అక్కడ మన వాళ్ళకి ఏం ఇబ్బంది లేకుండా మనం చూసుకుంటున్నాము అనేది ఒక పాయింట్. సో మొత్తం 1 కోటి మందిని వెనక్కి తీసుకొస్తామా అని అంటే తీసుకురాం. అఫ్కోర్స్ అక్కడ శాంతి నెలకొల్పడం అనేది ఒక ప్రక్రియ జరుగుతుంది ఆటోమేటిక్గా. రెండోది ఏంటంటే డిప్లొమాటిక్ ఛానల్స్లో మనము అందరితో మాట్లాడుతున్నాము. మనకేం ఒక వర్షన్లో ఉండాలనేది ఏం లేదు. మనం ఇంతకుముందు మాట్లాడినవే, వీళ్ళు ఇరాన్ వార్షిప్ని డిస్ట్రాయ్ చేసినటువంటి అంశాన్ని గురించి మాట్లాడిన సందర్భంలో మరి 11 వార్షిప్కి మనము రెఫ్యూజీ ఇచ్చాము వాళ్ళకి మనం అవకాశం ఇచ్చాము. వాళ్ళు అడిగారు మనని రెస్క్యూ చేయండి, మాకు రెఫ్యూజీ ఇవ్వండి అని అడిగారు, వాళ్ళని మనం రక్షించాము. ఓకే, సో ఇది కూడా మనం చెప్పాం. అంటే మన దృక్పథం కూడా అసలు ఏ దేశానికి సంబంధం లేదు అనే ఒక కోణం ఒకవైపు అయితే, అన్ని దేశాలతో సమానంగా మేము మాట్లాడగలుగుతాము అనేది ఇప్పుడు తెచ్చినటువంటి డాక్టరైన్ మన ఇండియన్ ఫారెన్ పాలసీ. సో అందులో భాగంగానే మనం అందరితో మాట్లాడుతున్నాము. రెండోది ఎనర్జీకి సంబంధించినటువంటి క్రైసిస్, ముఖ్యంగా ఆయిల్ సప్లై విషయంలో వచ్చినటువంటి ఈ ప్రాబ్లమ్ని, ఈ ప్రతిష్టంభనని, దీన్ని ఎట్లా మనం ఎదుర్కొంటామనంటే డైవర్సిఫికేషన్ చేస్తున్నాం. మనం యుఎస్ నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం, వెనెజులా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం, ఇంకా అది కాక బ్రెజిల్, లాటిన్ అమెరికన్ దేశాల నుంచి ఆయిల్ తీసుకుంటున్నాం, ఇంకా కొన్ని వెస్ట్ ఆఫ్రికా దేశాల నుంచి తీసుకుంటున్నాం. సో రకరకాల దేశాల నుంచి డైవర్సిఫికేషన్ జరుగుతోంది. ఒక 50% మనం హార్మోజ్ జలసంధి నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి ఆ 50% మిగతా ఎక్కడి నుంచి తీసుకోవాలనే దాని మీద రష్యా నుంచి మేజర్గా మనం తీసుకుంటున్నాం. సో ఇట్లాంటి టైంలో డైవర్సిఫికేషన్ జరగబోతోంది. 50 రోజులకు సరిపడా మన దగ్గర ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. సో ఈ టైంలో మనకు మిగతా షిప్మెంట్స్ కూడా వస్తాయి. సో మనం అక్కడ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మనము ఒక ఆల్టర్నేట్ ప్లాన్స్ లో మనం పడిపోయాము, మనం ఆల్రెడీ దాంట్లో వర్క్ చేస్తున్నాం అనేది రెండోది. అండ్ జయశంకర్ గారు అందులోనే చెప్పిన మాట ఏంటంటే, మేము వినియోగదారులను దృష్టిలో ఉంచుకునే మేము మాట్లాడతామని అన్నారు. మేజర్ కన్స్యూమర్ మీద ఎఫెక్ట్ కాకుండా ఉండడం కోసమే మా ప్రయత్నం అంతా అనేది ఆయన చెప్పిన మాట. ఆల్రెడీ G7 దేశాలు కూడా సమావేశమయ్యాయి. ఇప్పుడు ఆయిల్ క్రైసిస్ నేపథ్యంలో ఆయిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నటువంటి టైంలో దాన్ని కంట్రోల్ చేయాలన్నారు. అది ఆల్మోస్ట్ మళ్ళీ కంట్రోల్లోకి వస్తోంది G7 ఇంటర్వెన్షన్ తోటి. సో అన్ని దేశాలు ఇప్పుడు ఏంటంటే, మన భారతదేశం ఒకటే ఈ ధరని ఎక్కువ తీసుకుంటే కష్టపడుతుందని అనడానికి లేదు. యూరోపియన్ దేశాలు ఇప్పుడు చాలా నరకం అనుభవిస్తారు, మనకన్నా ఎక్కువ అండి. ఎక్కువ వాళ్ళకి డిపెండెంట్ నేషన్స్ వాళ్ళు వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతున్నారు. ఇప్పుడు సమ్మర్ వస్తుంది, ఈ సమ్మర్ వస్తే వాళ్ళకి చాలా కష్టం. వాళ్ళకి ఇంకా నిజంగా చెప్పాలంటే అన్ని దేశాలకి అవసరమే. ఇప్పుడు మనం ఎనర్జీ క్రైసిస్ మన ఒక్కళ్ళకే కాదు. సరే, దాన్ని మన భారతదేశం మన అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏం చేయాలనేది ఆలోచిస్తున్నారు, రెండో అంశం. మూడోది జియోపొలిటికల్ స్ట్రాటజీస్లో అసలు బేసికలీ మనం ఇరాన్ అండ్ ఈ గల్ఫ్ దేశాలు, అటు ఇజ్రాయిల్, అటు అమెరికాలు ఉన్న నేపథ్యంలో దీన్ని ఎట్లా మనం సమస్యని పరిష్కరించగలుగుతాము అంటే కనుక ఓవరాల్ గా మన ప్రపంచంలో ఎవరిని చూసినా కానీ అంటే భారతదేశము దీన్ని ఖచ్చితంగా హ్యాండిల్ చేయగలదు అని నమ్ముతున్నారు. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ విషయంలో కూడా ఇది ప్రూవ్ అయింది. సరే, మొత్తానికి మనం చెప్పగానే అయిపోతుందనంటే, ఇప్పుడు లైక్ యుఏఈ అంబాసిడర్ అన్న మాట ఏంటంటే, హుస్సేన్ హసన్ మిర్జా ఆయన పేరు. ఆయన అన్న మాట ఏంటంటే, యుఏఈకి సంబంధించిన అంబాసిడర్, మన భారతదేశం అంబాసిడర్ అయిన దౌత్యవేత్త,
ఆయన చెప్పింది ఏంటంటే మోదీ గారు ఒక ఫోన్ కాల్ చేస్తే ఇటు ఇజ్రాయెల్తో మాట్లాడగలరు, అటు ఇరాన్తో మాట్లాడగలరు, అటు అమెరికాతో మాట్లాడగలరు. కాబట్టి మోదీ గారు ఫోన్ కాల్ చేస్తే యుద్ధం అయిపోతుంది అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయనకున్న కాన్ఫిడెన్స్, నమ్మకం అది. ఎందుకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది అని అడిగితే నాకు ఇంకొక లైన్ కూడా కనబడుతుంది. మీరు బ్రిక్స్ దేశాలు అంటాం మనం. బ్రిక్స్ దేశాలకు సంబంధించి అందులో మేజర్గా 5 దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఉన్నాయి కదా. ఈ బ్రిక్స్ ప్లస్ అయింది ఇది. మీరు ఇంతకు ముందంతా కేవలం 5 దేశాలు మాత్రమే ఉండేది. ఇప్పుడు దీంట్లో ఇరాన్ వచ్చింది, ఇండోనేషియా వచ్చింది, ఈజిప్ట్ వచ్చింది, ఈ దేశాలు కూడా వచ్చాయి. ఇండియా, యుఏఈ కూడా వచ్చింది 2024 తర్వాతనే యుఏఈ కూడా వచ్చింది. అంటే బ్రిక్స్ దేశాల జాబితాలోకి అటు యుఏఈ, ఇటు ఇరాన్ 2 దేశాలు ఉన్నాయి. సరే, అఫ్కోర్స్ ఇండోనేషియా మిగతా పక్కన పెడదాం. సో అంటే అర్థం ఏంటి అని అంటే కనుక ఇప్పుడు రష్యా, ఇండియా, బ్రెజిల్, చైనా, ఒకవేళ రష్యా, చైనా కీలకమైనటువంటి దేశాలు, అండ్ ఇటు ఇరాన్ కూడా ఈ మధ్య కాలంలో యాడ్ అయింది, అండ్ ఇటు యుఏఈ కూడా యాడ్ అవుతుంది. బ్రిక్స్ ప్లస్ దేశాలు అంటారు వీటిని. ఇప్పుడు 2024 తర్వాత నుంచే ఈ ప్రాసెస్ జరుగుతోంది, అక్సిషన్ ప్రాసెస్. సో ఇట్లాంటి టైంలో యుఏఈ అంబాసిడర్ ఇచ్చిన స్టేట్మెంట్ కి డెఫినెట్ గా వాల్యూ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే. అండ్ ఇంకోటి, యుఏఈకి భారత్ కి మధ్య ఈ మధ్య కాలంలో బంధం దృఢంగా మారిపోయింది. ఓకే. సో ఇట్లాంటి టైంలో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. మరొక వైపు ఇదే సమయంలో అటు గతంలో మనం చూసాం, భారతదేశం తలుచుకుంటే ఎటువంటి యుద్ధాన్నైనా ఆపగలదు అని ఇథియోపియాకి సంబంధించినటువంటి లీడర్ అన్నాడు. అటు ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ ఆయనైతే ఆల్బనీస్ అన్న మాట ఏంటంటే మోదీ ఇస్ ద బాస్ అన్నాడు. ఓకే, ఇవన్నీ స్టేట్మెంట్స్ ఉన్నాయి. మనం ఫారిన్ పాలసీలో ఫెయిల్ అయ్యామని మూర్ఖంగా మాట్లాడే వాళ్ళకి మనం చెప్పలేం, కానీ ఫారిన్ పాలసీలో ఫెయిల్ అయ్యామని అనే వాళ్ళకి ఇవి ఏం కనిపించవు. కానీ కార్యకారణ సంబంధం ఉంటుంది. ఆ లోపలికి వెళ్లకుండా పెరిఫెరల్ గా మాట్లాడేస్తే లోపల ఏం జరుగుతోంది అండ్ ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, అసలు ఏం మాట్లాడకూడదు, ఇవన్నీ దౌర్జన్యతలో ఉంటాయి. అవి తెలియకుండా మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తాం. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే జియోపాలిటిక్స్ ఎప్పుడు కూడా మనము కేవలము న్యూస్ పేపర్లలో వార్తల్ని చూసి డైనమిక్ గా ఉంటుంది జియోపాలిటిక్స్. అండ్ మళ్ళీ అందులో న్యూస్ పేపర్స్ లో వార్తల్ని, ముఖ్యంగా వెస్ట్రన్ మీడియా నుంచి వచ్చేటువంటి వార్తలను బేస్ చేసుకుని, అనాలిసిస్ ని బేస్ చేసుకుని మనం జియోపాలిటిక్స్ అనలైజ్ చేద్దాం అనుకుంటే పొరపాటు. వై? బికాస్ ఇప్పుడు వెస్ట్రన్ మీడియాని మీరు అబ్జర్వ్ చేయండి. వాషింగ్టన్ పోస్ట్లు, వాల్ స్ట్రీట్ జర్నల్, బీబీసీలు, లేకపోతే రాయిటర్స్, వెరీ బయాస్డ్, సిఎన్ఎన్, ఇవన్నీ ఏంటంటే ఆ వెస్ట్రన్ హెజమనస్ ధోరణి, ఆ వెస్ట్రన్ దేశాల ఆధిపత్యపు ధోరణిని మాత్రమే వాళ్ళు ప్రచారం చేయాలనుకుంటారు. వాళ్ళకు ఇంకో దేశం ఏ న్యూస్ ఐటమ్ ప్రజెంట్ చేసినా అంతర్లీనంగా అది ఉంటుంది, అదే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి రేసిస్ట్ భావజాలం, అది సంవత్సరాలుగా. సో వాళ్ళ అనాలిసిస్ ని బేస్ చేసుకుని మన దేశం నాశనం అయిపోతుంది అని అంటే అంతకంటే పొరపాటు లేదు. అలా అనగలిగిన వాళ్ళు లెఫ్టిస్టులు. ఎగ్జాక్ట్లీ. లెఫ్టిస్ట్ లో కూడా 2 రకాలు వచ్చారు. నియో లెఫ్టిస్టులు, ఓల్డ్ లెఫ్టిస్టులు ఇద్దరు ఉన్నారు ఇందులో. ఇప్పుడు మీరు చిన్న లాజిక్ అండి, రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. ఓకే, పాతకాలపు లెఫ్టిస్టులు రష్యా అమెరికాతో యుద్ధం అంటే రష్యా వైపే మాట్లాడతారు, పాత కమ్యూనిస్టులు అందరూ కూడా. ఎందుకంటే బికాస్ రష్యా అనేదే కమ్యూనిస్ట్ దేశం కాబట్టి. చైనా, రష్యా ఈ 2 వచ్చాయంటే కనుక ఇటువైపు స్టాండ్ తీసుకుంటారు, అమెరికాకు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకుంటారు. కానీ నియో లిబరల్స్, నియో లెఫ్టిస్టులు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మధ్యకాలంలో లెఫ్టిస్టులు, లిబరల్స్ వీళ్ళంతా కూడా ఉక్రెయిన్ స్టాండ్ తీసుకుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. ఇది ఎందుకు యుక్రెయిన్ స్టాండ్ తీసుకుంటారంటే వీళ్ళందరూ కూడా నిజానికి ఏ పాతకాలపు లెఫ్టిస్టులు ఉన్నారు సార్. ఇప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, చంద్రరాజేశ్వరరావు గారి స్కూల్లో ఉన్న వాళ్ళు కానీ, కమ్యూనిస్ట్ లీడర్స్, పాతకాలపు కమ్యూనిస్ట్ లీడర్లు అందరూ కూడా వాళ్ళ భావజాలం ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఏం సంప్రదాయాలకు వ్యతిరేకంగా కూడా ఉండరు. మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఏమి ఫండమెంటల్ దానికి ఏం అంత ఘోరంగా ఏం బిహేవ్ చేయరు. వాళ్ళేమి ఇప్పుడు నిజంగా చెప్తున్నారు, జేఎన్యూలో జరిగే హగ్ ఫెస్టివల్, కిస్ ఫెస్టివల్ని పాతకాలపు కమ్యూనిస్టులు ఒప్పుకునే వాళ్ళ అడగండి. రంగనాయకమ్మ గారు ఒప్పుకుంటారా ఇప్పుడు నిజంగా ఇవన్నీ? ఒప్పుకోరు. పాతకాలపు కమ్యూనిస్టులు ఈ కిస్ ఫెస్టివల్ అని, ఈ హగ్ ఫెస్టివల్ అని, LGBTQ పేరిట జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని, అంటే కుటుంబాలని ధ్వంసం చేసేటువంటి ఒక పైశాచిక ఆనందాన్ని, పర్వర్షన్ని యాక్సెప్ట్ చేస్తారు. వ్యతిరేకంగా ఉండే వాటిని ఒప్పుకోరు. కానీ ఇప్పుడు అమెరికన్ సొసైటీలో ఉన్నటువంటి లెఫ్టిస్ట్లే వాటిని ప్రమోట్ చేస్తున్నది. LGBTQ మూవ్మెంట్స్ ని ప్రమోట్ చేస్తున్నది వాళ్ళే, లిబరల్ థాట్ ప్రాసెస్ ని ప్రమోట్ చేస్తున్నది వాళ్ళే. ఓకే, యుక్రెయిన్ ని సపోర్ట్ చేస్తున్నది వాళ్ళే.
సో అంటే లెఫ్టిస్ట్ లో కూడా నియో లెఫ్టిస్టులు పాత లెఫ్టిస్టులు ఉన్నారు. అదే సో అందుకే అంటున్నాను ఈ కాలపు ఈ వాషింగ్టన్ పోస్టులు వాల్ స్ట్రీట్ జర్నల్లు చేసేటువంటి వోక్ కల్చర్ వోక్ విధానాల్ని ఆ నియో లెఫ్టిస్టులు ప్రచారం చేస్తున్నారు. పాపం కన్ఫ్యూజన్ లో వీళ్ళు చేసింది కూడా కమ్యూనిజమే అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కామ్రేడ్ గిద్రేడ్ అనేసరికి ఆ పాత వాళ్ళకు కూడా ఇబ్బంది. నేను చాలా మంది కమ్యూనిస్ట్ పెద్దలతో మాట్లాడుతుంటాను అప్పుడప్పుడు, వాళ్ళకు కూడా తెలియట్టే వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. జరుగుతున్నాయా అని డిఈఏ అని వచ్చిందండి, డైవర్సిటీ ఈక్విటీ ఇంక్లూజన్ అని ఒక ఆప్షన్ వచ్చింది. ఒకటి ఏంటి కార్పొరేట్ కల్చర్ లో వచ్చింది అది. అసలు డైవర్సిటీ ఈక్విటీ బేసికలీ మీకు చిన్న లాజిక్ చెప్తాను. కమ్యూనిస్ట్ థియరీలో ఇప్పుడు కార్పొరేట్ ఇండస్ట్రీలో ఎంప్లాయీస్ కి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఎంప్లాయీస్ గైడ్ లైన్స్ ఏంటంటే మీరు మీ స్పౌజ్ ఏం చేస్తుందని అడగకూడదు, మీ వైఫ్ లేదా హస్బెండ్ అని వాడకూడదు, మీ పార్ట్నర్ అని వాడాలి. కొలీగ్ తో మాట్లాడేటప్పుడు మీరు వైఫ్ ఆర్ హస్బెండ్ అని యూజ్ చేయకూడదు. ఎందుకంటే వైఫ్ కావచ్చు హస్బెండ్ కావచ్చు, మగవాడినే పెళ్లి చేసుకోవచ్చు మగోడు, ఆడామని పెళ్లి చేసుకోవచ్చు ఆడామా. సో అందుకే వాళ్ళకి ఏంటంటే మీరు వైఫా హస్బెండ్ అని యూజ్ చేయొద్దు, మీరు పార్ట్నర్ అని వాడండి. ఇట్లాంటి టర్మినాలజీ వచ్చింది ఇప్పుడు కార్పొరేట్ కల్చర్ లోకి. దీన్ని పాతకాలపు కమ్యూనిస్టులు యాక్సెప్ట్ చేస్తారా? సో కష్టాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు నెరేటివ్ వార్ లో అమెరికన్ నెరేటివ్ వార్ ఇప్పుడు ఎమోషనల్ దృక్పథంలోకి వస్తున్న టైంలో మనం ఉన్నాము. ఆ ఎమోషనల్ దృక్పథంలోకి వస్తున్నప్పుడు భారత్ ని ఆలోచించేటప్పుడు భారత దృక్కోణం నుంచి ఆలోచించాలి, కానీ అంతర్జాతీయ పరిణామాల్ని వాళ్ళు ఎలా అనుకుంటున్నారో అదే కరెక్ట్ అనే భావంలో మాట్లాడడం తప్పు. సో ఇప్పుడు జయశంకర్ గారు కానీ మోదీ గారు కానీ లేకపోతే వాళ్ళు ఏం చేయగలుగుతారు, వాళ్ళే వాళ్ళ మొత్తం యుద్ధాన్ని మంత్రదండం పెట్టుకుని మ్యాజిక్ బ్యాండ్ తోటి క్లోజ్ చేస్తారని కాదు, అంటే వాళ్ళ ఎఫర్ట్స్ కి అంతర్జాతీయంగా ఒక మర్యాద ఉంది. ఎస్ ఎగ్జాక్ట్లీ. గతంలో అసలు మనల్ని ఎవరు పట్టించుకోలే. ఇవాళ అట్లీస్ట్ యూఏ అంబాసిడర్లు వీళ్ళు మాట్లాడుతున్నారు. గతంలో మనల్ని ఎక్కడ పట్టించుకున్నారు చెప్పండి? వియత్నాం వార్ లో మనం ఎక్కడున్నాం? ఓకే, ఆ తర్వాత జరిగిన ఇరాక్ వార్ లో మనం ఎక్కడున్నాం? తాలిబాన్ యుద్ధంలో మనం ఎక్కడున్నాం? మన పాత్ర ఏంటి చెప్పండి? అవర్ ప్రెజెన్స్ వాస్ నాట్ ఫెల్ట్ అండి, నాట్ ఫెల్ట్. సో అండ్ మనం దాన్ని అప్పుడు ఏమనుకున్నామంటే మనం అసలు ఎవరు మనని పట్టించుకోని టైంలో మనం అసలు ఎవరు పట్టించుకోకుండా పర్వాలేదు, అదే మన విధానం అనుకున్నాం. ఎవరు పట్టించుకోకపోవడం మన విధానం కాదు. ఎవరి వైపు వెళ్లకుండా మనల్ని మన అవర్ ప్రెజెన్స్ షుడ్ బి ఫెల్ట్, రైట్? సో దాన్ని మనం చూపించగలగడం కూడా మన విధానం కావాలి అనేది అప్పటికిప్పటికి డిఫరెన్స్ అదే, అంతే స్పష్టంగా వచ్చింది. ఎగ్జాక్ట్లీ అది ఇప్పుడు జరుగుతోంది. లెట్స్ సీ ఏం జరుగుతుంది రాబోయే రోజులు, ఇంకేం జరుగుతాయి. థ్యాంక్ యూ సాయి గారు.